రుద్రాని లాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలు ఆ కుటుంబ వ్యవస్థ మొత్తం తగలబడిపోతుంది. అలాంటి దరిద్రమైన క్యారెక్టర్ అంటే రుద్రానిది. ఇక కావ్యని కలవడానికి వెళ్తుంది కదా అపర్ణ. అక్కడ మొత్తం విషయాలు తెలుసుకుంటుంది. అనామిక చేసిన కుట్ర అంతా. అయితే కోడలిని దగ్గరకు తీసుకొని నా మాట విను, నువ్వు మన ఇంటికి వచ్చేసేయి అని అయితే చెప్తుంది. కానీ కావ్య ఒప్పుకోదు. నేను రాను అత్తయ్య గారు, మీ అబ్బాయి అన్న మాటలు ఒకటి కాదు రెండు కాదు నా గుండెల్లో గుణపాల్లాగా గుచ్చుకుంటున్నాయి అని. అయితే అపర్ణ ఒకటి అర్థం చేసుకుంటుంది. అటు రాజు విషయంలో కానీ కావ్య విషయంలో కానీ వీళ్ళిద్దరికీ నిలువున ఈగో అనేది సరఫరా అవుతూ ఉంది. వీళ్ళిద్దరికి ఎప్పుడు కలవాలి. కానీ కావ్య నేను ఒకటి చెప్తున్నా చూడు, నువ్వు ఎన్ని రోజులు పుట్టింట్లో ఉంటావు నేను కూడా చూస్తాను. మీ ఇద్దరిని కలిపే తీరుతానని అయితే శపథం చేస్తుందన్నమాట. ఇక కావ్య అపర్ణ మాట్లాడుకోవడం రాహుల్ చూసి రుద్రానికి ఫోన్ చేస్తాడు. ఇక రుద్రాని అసలు విషయం తెలుసుకొని రాజ్ దగ్గరకు పోయి మొత్తం ఎక్కిస్తూ ఉంటుంది. చూసావా మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడానికి కారణం ఎవరు? ఆ కావ్య. మన కంపెనీ దివాలా తీయడానికి కారణం ఎవరు? ఆ కావ్య. కానీ ఆ కావ్యతోనే మంతనాలు జరుపుతూ ఉందని చెప్తూ ఉంటుందన్నమాట. ఇక అపర్ణ గుడి నుంచి వస్తుంది. అమ్మవారి దర్శనంకి వెళ్ళావా, అయ్యవారి దర్శనంకి వెళ్ళావా అని రుద్రాన్ని అడిగితే సేమ్ అదే మాట రాజ్ కూడా అపర్ణని అడుగుతాడు. అపర్ణ జంకు బెంకు లేకుండా నా కోడలను కలవడానికి వెళ్ళాను, తను తప్పు లేదని నేను తెలుసుకున్నాను. అయినా అత్తయ్య గారు మీకు విషయం తెలుసా, మన ఇంటికి ఎప్పుడో ఒక దోషం ఉందని మీరు తీసుకొచ్చారంట. ఆ దోషం పోతే కానీ మన ఇంటికి పట్టిన పీడ పోదంట అని రుద్రాన్ని ఉద్దేశించి చెప్తుంది. దానికి ఏమైనా పరిహారం ఉంటే ఏమైనా చెప్పాడా అని అయితే అడుగుతూ ఉంటుంది. అవన్నీ వదిలేసి నీకు కొంచెం కూడా బాధ అనిపించడం లేదా వదిన? ఇదంతా జరగడానికి కారణం ఎవరు? కావ్య. మరి నువ్వు ఆమెతో ఎలా మాట్లాడావు? అదంతా పక్కన పెట్టు గానీ, నీ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా రోడ్ల మీద అని రాహుల్ బండారాన్ని బయట పెడుతుంది. ఇంకేముంది, స్వప్న ఇరగదీసేస్తుంది రాహుల్ని. నేను మాట్లాడతాలే అని రుద్రాని చెప్పినా కూడా నువ్వేంది మాట్లాడేది, నేను చూసుకుంటా చూడు, వీడికి ఎన్నిసార్లు తన్నులు తిన్నా వీడికి బుద్ధంటూ రాదు, ఇంకా అమ్మాయిలతో తిరుగుతున్నాడా అంటూ స్వప్న తనదైన స్టైల్లో రాహుల్కి అయితే బుద్ధి చెప్పబోతుంది.